ప్రాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా కరుణతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమా ఈ దివ్య పూజకు కరుణతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమా ఈ దివ్య పూజకు క్షమాపణ వాక్య బోధనం ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొందు కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధనం ఆత్మకు ప్రక్షాళనం ప్రసాదము రండి పురాంచలు రండి కరుణతో సత్యమై కనపులే చేయగా వేదమే చేరుమో పూజకు కరుణతో సత్యమై కనపులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి ముఖ్యముగా గార్లపాటి మరియన్న విశ్రాంతమ్మ కుటుంబం కొరకై సమర్పించబడుతూ ఉంది. దయగల సర్వేశ్వరుడు వీరి జీవితంలో చేసిన మేలులకు గాను మరియు వీరి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని ఈ పూజా బలి నంది ఫాతిమా ఆమె కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినందుకు గాను ఈ యొక్క పూజ సమర్పించబడుతూ ఉంది. థోమస్ మరియు నిర్మల ఈ పూజా బలిని వారి కొడుకు అయినటువంటి సుమన్ రాజు కొరకు సమర్పిస్తూ ఉన్నారు. దేవుని అనుగ్రహం వలన అతనికి గవర్నమెంట్ ఉద్యోగం లభించింది కనుక దేవునికి కృతజ్ఞతగా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఇమానువేల్ మరియు అల్ఫోన్సమ్మ ఈ పూజా బలిని ప్రవీణ్, శౌరి, మర్సీ, జ్ఞానప్రణీత్, జేకబ్, ప్రశాంత్ వీరి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. దయగల సర్వేశ్వరుడు వీరికి ఆయురారోగ్యములు దయచేయాలని. గంధం అగస్టిన్ మరియు లీలమ్మ వీరి కుటుంబం కొరకై ఈ పూజ సమర్పించబడుతూ ఉంది. దయగల సర్వేశ్వరుడు వీరి బిడ్డలని ఆశీర్వదించి వారికి భవిష్యత్తులో తగిన సహాయాన్ని అందించి వాళ్ళు కుటుంబంలో స్థిరపడేలా అనుగ్రహించాలని ఈ పూజ సమర్పించబడుతూ ఉంది. కె బాలస్వామి, కత్రీనమ్మ ఈ పూజా బలిని వారి కుమారుడి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. వారి కుమారునికి వివాహం నిశ్చితార్థమైంది మరియు తను విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలించాలని ఈ పూజా బలిలో ప్రార్థిద్దాం. మరియు నతానియల్, మారమ్మ ఈ దివ్య పూజా బలిని బాబీ మరియు బన్నీ కొరకు సమర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డలను దయగల సర్వేశ్వరుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని అందరం కలిసి ప్రార్థించుదాం. జోష్న ప్రకాష్ ఈ పూజా బలిని వారి పిల్లలైనటువంటి ప్రదీప్ మరియు దీప్తి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. దయగల సర్వేశ్వరుడు వారిని కాచి కాపాడి మంచి చదువులను దయచేయాలని మరియు మరణించిన యోసేపు మరియు అంతోనమ్మ కొరకు ఈ పూజ సమర్పించబడుతూ ఉంది.
దయగల సర్వేశ్వరుడు వీరి పాపములను క్షమించి వీరికి మోక్ష భాగ్యమును దయచేయుదురుగాక. మరియు ఎన్ జేకబ్, పెద్ద అర్లమ్మ, చిన్న అర్లమ్మ వీరి కొరకు కూడా సమర్పించబడుతూ ఉంది. వీరి ఆత్మలను దేవుడు తన సన్నిధిలోనికి తీసుకుని వారికి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించాలని ఈ యొక్క పూజను సమర్పించువారు ఇమాన్యుయల్ మరియు అల్ఫోన్సమ్మ కుటుంబము. నంది ప్రసాద్ ఆత్మశాంతి కొరకై నంది ఫాతిమా ఈ పూజాబలిని సమర్పిస్తూ ఉంది. దయగల సర్వేశ్వరుడు అతని పాపములను క్షమించి మోక్ష భాగ్యమును దయచేయుదురుగాక. బి అంతోని, అంతోనమ్మ, శౌర్యులు, అశోక్, మానస వీరి కొరకై దానమ్మ ఈ పూజాబలిని సమర్పిస్తూ ఉంది. వీరందరినీ దేవుడు కాచి కాపాడాలని ఈ పూజ సమర్పించబడుతూ ఉంది. ఎన్ తన్మయ, శౌరి ఇంటర్ 10కి 10% సంపాదించినందుకు, ఉత్తీర్ణత పొందినందుకు జ్ఞానప్రకాష్ మరియు సుభాషిని ఈ పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. మరియు ఈ పూజాబలిని లోర్దయ కుటుంబం కొరకై సమర్పించబడుతూ ఉంది. ఈ కుటుంబంలో వారిని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ ఉద్దేశముల కొరకే కాకుండా ఈ దివ్య పూజాబలిని దివ్యవాణి టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకై సమర్పిద్దాము. దయగల సర్వేశ్వరుడు వారిని ఆశీర్వదించి కాచి కాపాడి విశ్వాస జీవితంలో వారు ఫలించేలాగున శక్తిని దయచేయాలని అందరం కలిసి ప్రార్థించుదాము. యేసు నామమునకు పరలోక భూలోక పాతాళలోక మందలి సమస్త జీవులను మోకాలు వంచి వినతులు కావలెను. ఎందుకన అతడు వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. కావున ప్రభు అయిన యేసుక్రీస్తు పితయగు దేవుని మహిమలోనున్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య పూజా బలిలో ఏ విధముగా గురుద్రోహి అయిన యూదా యేసు ప్రభువుని అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా తను ప్రధానార్చకుల దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకున్నాడు. ఏ రకంగా, మీరు నాకు ఇంత ఇస్తే దీని ప్రకారం నేను నా యొక్క గురువుని మీకు అప్పగిస్తాను అని ఒక బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమైన విషయం మనం ఈ దివ్య పూజా బలిలో ఆలోచించాలి. గురుద్రోహి అయిన యూదా తన గురువు అయినటువంటి యేసు ప్రభువుని శత్రువుల చేతికి అప్పగించాడు. అది మనందరికీ తెలిసిన విషయం. ఈ గురుద్రోహి గనక దేవుని వైపు మరలి ఉండి తన పాపాన్ని క్షమించమని ప్రాధేయపడితే ఆ ప్రభువు క్షమించగలిగేవాడా లేదా అనే విషయాన్ని గురించి మనం ఈ దివ్య పూజా బలిలో ఆలోచిద్దాం. యూదా ఇస్కారియోతు గనక తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గరికి మరలి వచ్చి నా తప్పును క్షమించమని కోరుకుని ఉంటే యూదాని దేవుడు క్షమించేవాడా లేదా అనే విషయాన్ని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిద్దాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కుటుంబ జీవితంలో కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు, మరియు మన చదువుల విషయమే కావచ్చు, సంఘ జీవితమే కావచ్చు, లేక కథోలికులుగా కావచ్చు, ఎన్నోసార్లు మనకి మనం ద్రోహం చేసుకుంటూ ఇతరులకు ద్రోహం చేస్తూ చివరికి దేవుని కూడా ద్రోహం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ద్రోహాన్ని క్షమించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం. ఈ పూజా బలిలో పాల్గొనుట యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకుందాము. ప్రేమించుచున్నానయ్యా, నా బలము
దీపింతుమయ్యా నా స్తుతులకు యోగ్యుడవయ్యా నిన్ను ప్రార్థించి దీపింతుమయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నామయ్యా నా బలము నీవేనయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నామయ్యా నా బలము నీవేనయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా నిమిత్తము నీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రు బారి నుండి విమోచింపదలచి నీవిట్లో సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులమైన మేము ఉత్థాన వరమును పొందినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానంను దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటుని. నా మొగం మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొననని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరం మోపదలినచో అతడు నేనును కలిసి న్యాయస్థానములకు పోయేదము. నా ప్రత్యర్థి నా అభియోగమును రుజువు చేయునుగాన ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవ్వడు. నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును.
చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనం వరకు. మత్తాయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనం వరకు. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయము కొరకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగులు చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును, కాని మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము చెప్పెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువునికి స్తుతి కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పే ఈ సన్నివేశాన్ని నేను ఫోన్లో ఎప్పుడో చూసినట్టు గుర్తు. నాకు అది ఎక్కడనేది సరిగా తెలియదు. ఈ సన్నివేశ సారాంశం ఏంటిది అనంటే, ఒకడు తన మిత్రుని దగ్గరికి వెళ్ళి అతన్ని పలకరించి, అరే కొంచెం చిన్న పని ఉంది నాకు, ఒక దగ్గరికి వెళ్దాంరా అని ఆ మిత్రుని తీసుకెళ్తాడు. ఆ మిత్రుని అక్కడికి తీసుకెళ్ళి ఒక స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత తీసుకపోయిన తన మిత్రుణ్ణి వేరే వాళ్ళు కొంతమంది ఇతన్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైతే కొట్టాలని
ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ దగ్గరికి తన మిత్రులను తీసుకెళ్ళి అప్పగిస్తాడు. పన్నుందిరారాన్ని బయటికి తీసుకొచ్చి వంచనతో ఎవరైతే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ ఉన్నారో వారికి తన మిత్రుణ్ణి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఈ మిత్రుడుండి, ఒరే నేను నీ స్నేహితునిరా, నన్నేంది ఇలా అప్పగించావన్నప్పుడు, ఏ పోరా అంటాడు. ఒరే నేను నీ స్నేహితుణ్ణి, నన్ను ఎందుకు ఇలా అప్పగించావు అన్నప్పుడు, ఏ పోరా అంటాడు. ఎవరైతే శత్రువులు ఉన్నారో వచ్చి ఇతన్ని పట్టుకొని కొడుతూ ఉన్నప్పుడు వీడు తన మిత్రుని వంక దీనంగా చూస్తాడు. తన మిత్రుని వంక దీనంగా చూస్తాడు. చూసి వాడు కొట్టినంతసేపు అలానే పడి ఉంటాడు. చూడండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకడు నమ్మించి స్నేహితుడని తెలిసి వాడిని శత్రువుల చేతికి అప్పగించి తన మిత్రుడిని కొడుతూ ఉంటే కూడా నిమ్మలంగా ఉన్నాడు. ఇవి మన జీవితంలో జరిగే చిన్న విషయాలు, సర్వసాధారణమైనవి. ఇంకా మనం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు డబ్బు విషయమే కావచ్చు. తెలిసిన వాడు కదా, మిత్రుడు కదా అని మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు మధ్యవర్తిగా ఉంటాము. అది 1000 కావచ్చు, 10,000 కావచ్చు, కొన్నిసార్లు 1,00,000, 10 లక్షలు, ఇంకా కొంచెం ఎత్తు అయితే 1 కోటి. తీసుకున్నవాడు బాగానే ఉంటాడు, వాడు ఎక్కడికన్నా పోతాడు, ఎక్కడైనా తిరుగుతాడు, ఆ డబ్బును వినియోగించుకుంటాడు. కానీ మధ్యవర్తిగా స్నేహితులని నమ్మి మనం నిలబడ్డందుకు ఎన్నిసార్లు మన జీవితంలో మోసపోలేదు మనం. కాబట్టి మోసం, ద్రోహం అనేది మానవ జాతి పుట్టిన కానుంచి అంతరించేంతవరకు ఉంటూ ఉంది. కయీను తన తమ్ముడిని ఏం చేశాడు, పొలంకి పోతాం రారా అని తీసుకెళ్ళి ఏం చేశాడు, చంపేశాడు. కాబట్టి ఆది మొదలుకొని, అంటే మొదటి నుంచి ఈ సృష్టి గతించేంత వరకు మోసం కానీ ద్రోహం కానీ ఎప్పటికీ గతించదు. మనిషిని మోసం చేసుకుంటూనే ఉంటాడు, ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటాడు, మనిషి అన్యాయం చేస్తూనే ఉంటాడు, మోసం చేస్తూనే ఉంటాడు, చివరికి మనిషి చంపడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ సృష్టి ఉండేంత వరకు ఇది ఖచ్చితంగా ఉంటూ ఉంది. అందుకనే క్రీస్తు ప్రభు అన్నమాట, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని చూడగలడా అని. అందుకనే ఈనాడు యూదా ఇస్కారియోతు, ఇతని గురించి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువులోకున్న 12 మంది అపోస్తలులు, శిష్యులు కాదు. అపోస్తలులు అంటే ఆయనతో సహజీవనం చేసేవారు, సహవాసం చేసేవారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళేవారు. క్రీస్తు ప్రభు చేసే ప్రతి పనికి, ప్రతి అద్భుతానికి, ప్రతి బోధనకి మరియు క్రీస్తు ప్రభు ఇచ్చే ప్రతి వివరణ విన్నవారు అపోస్తలులు, శిష్యులు కాదు. అందుకని 12 మందిని ఎన్నుకొని అపోస్తలులని పేరు పెట్టాడు క్రీస్తు ప్రభు. ఈ 12 మందిలో ఎక్కువ మంది గలిలయ ప్రాంతం నుంచి, మామూలుగా బెస్తవారు అంటే జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. కానీ ఒక యూదా ఇస్కారియోతు మాత్రమే వేరే ప్రదేశం నుంచి. ఏ విధంగానైతే మనకి సౌత్ నార్త్ అన్నట్లుగా ఉన్నాయో, తూర్పు ఉత్తర పడమర అన్నట్లుగా, వీరు ఒకవేళ తూర్పు దిక్కు నుంచి అయితే అతను పడమర దిక్కు నుంచి. కాబట్టి ఆలోచన విధానంలో కానీ జీవిత విధానంలో కానీ వీరిద్దరికి చాలా తేడా. మరియు యూదా ఇస్కారియోతు అనేవాడు ఒక నక్సలైట్ గ్రూప్కి సంబంధించిన వాడు ఆ కాలంలో. ఇప్పుడు మనకు ఎలాగైతే నక్సలైట్స్ ఉన్నారో ఆ కాలంలో వారు ఎవరు అని అంటే, రోమియుల పాలన అంగీకరించకుండా వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసేవారు. వారినే జెలట్స్ అంటారు. అలాంటి దానికి చెందినవాడు యూదా ఇస్కారియోతు. కాబట్టి రోమియుల పరిపాలన నుంచి, రోమియుల బానిసత్వం నుండి విడిపించాలని పోరు చేసేవాడు ఈ యూదా ఇస్కారియోతు. యేసు ప్రభు ఇతన్ని పిలవడమే కాకుండా, ఇతనికి అపోస్తలుడని పేరు పెట్టడమే కాకుండా, మరియు డబ్బు విషయానికి సంబంధించిన ప్రతిదీ యూదా ఇస్కారియోతు దగ్గర నుంచే ఉండేది. అందుకని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, అప్పుడప్పుడు యూదా ఇస్కారియోతు ఆ పర్సులోంచి డబ్బులు కాజేసేవాడు అని. చివరికి 3 సంవత్సరాలు క్రీస్తు ప్రభుతో ఉన్న తర్వాత కూడా
యూదా ఇస్కారియోతు ఎందుకు క్రీస్తు ప్రభుని శత్రువుల చేతికి అప్పగించాడు? నాకు తెలిసి ఒకటి నేను అర్థం చేసుకుంటే, యేసు ప్రభువు మీద బహుశా యూదా ఇస్కారియోతుకి నమ్మకం పోయి ఉంటుంది కాబట్టి. ఇంకా ఇతను శత్రువులను విడిపించలేడు. ఇంకా మేము రోమియోల పాలనలో ఇలానే ఉండాలి, ఇలానే నశించిపోవాలి అని ఆలోచించి క్రీస్తు ప్రభువు మీద నమ్మకాన్ని కోల్పోయి క్రీస్తు ప్రభువుని 30 వెండి కాసులకు పట్టించడానికి ఒప్పుకున్నాడు. ఇది చరిత్ర. తరువాత ప్రధానార్చకులు క్రీస్తు ప్రభుని పట్టుకోవడం, నిందారోపణ చేయడం, అతని మీద అతన్ని కొట్టడం, ఉమ్మియడం, తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, సిలువ మోయించి కలవరి కొండ మీద సిలువ వేయడం. ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు గుర్తించాడో ఈయన నీతిమంతుడు అని, ఆ 30 వెండి కాసులను తీసుకొచ్చి ఈ డబ్బు నాకు వద్దని అక్కడ ప్రధానార్చకుల దగ్గర పడేసినప్పుడు, మాకు నీతో పని లేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు. ఆ డబ్బులను అక్కడ పడేసి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. నీతిమంతుడిని అప్పగించినందుకు గురుద్రోహి అయిన యూదా ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఒక రకంగా చూస్తే పునీత పేతురు కూడా క్రీస్తు ప్రభుని ఏమన్నాడు? ఇతనెవడో నాకు తెలియదు, 1 కాదు 2, 3 సార్లు అన్నాడు. మరి ఎవరి దగ్గర? పనికచ్చ దగ్గర ఒకసారి, సేవకుల దగ్గర ఇంకొకసారి. ఈ రకంగా పునీత పేతురు కూడా యేసు ప్రభువుని నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు బొంకాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటిది అనంటే, యూదా ఇస్కారియోతు గనక తను చేసిన తప్పుని పాపాన్ని ఒప్పుకొని ఆ దేవాలయం చెంతకు పరిగెత్తి, లేకపోతే యేసు ప్రభు సిలువ వేసిన ఆ స్థలానికి పరిగెత్తి, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు అని కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రభు క్షమించేవాడా లేదా? కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన విషయం. తన పాపము నుండి వైదొలిగి దేవుని దగ్గరికి వెళ్ళి, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? నీకును దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను నీ కుమారుడని అనిపించుకొనదగను కనుక నీ పనివానిలో ఒకనిగా నన్ను నీ దగ్గర ఉంచుకో అన్నప్పుడు తండ్రి కుమారునితో అన్నమాట, వీనికి వెంటనే పట్టు వస్త్రాలు తొడగండి, వేలికి ఉంగరాన్ని, కాలికి చెప్పులు వేయండి అన్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదా ఇస్కారియోతు కనుక తన తప్పుని గుర్తించి తన జీవితాన్ని అంతం చేసుకొనకుండా దేవుని దగ్గరికి తిరిగి వేస్తే తప్పనిసరిగా క్షమించేవాడు. అందుకనే క్రీస్తు ప్రభు అన్నమాట, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి తన పాపము నుండి వైదొలిగి దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవునికి మరియు ఆయన దూతలకి ఈ 99 మంది కంటే ఆ ఒక్కడి విషయమై ఎక్కువ సంతోషం ఉంది అని క్రీస్తు ప్రభు అన్నాడు. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు నీచమైనవి, ఘోరమైనవి, అసభ్యకరమైనవి, అవమానకరమైనవి పాపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి మనలో చాలా మందిని ఇంకెలాగ పాపం చేశాను, ఈ పాపంలో నేను చచ్చిపోతాను అని ఇంకదే పాపాన్ని బ్రతికినంత కాలం అలానే గడుపుతూ ఉంటారు. అంటే యూదా ఇస్కారియోతుకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. కనీసం యూదా ఇస్కారియోతు అన్న తన తప్పును గుర్తించి ఇంకా బతకడం వ్యర్థమని ఉరేసుకొని చచ్చిపోయాడు. కానీ మనం మాత్రం చేసిన తప్పుని గుర్తించకుండా, ఒకవేళ తప్పని తెలిసినా కానీ అదే పాపంలో చనిపోయేంత వరకు బ్రతుకుతూనే ఉంటాము. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు యూదా ఇస్కారియోతు గనక తిరిగి వస్తే దేవుడు తప్పనిసరిగా క్షమించేవాడు అని. ఆ విషయంలో మనం ఎవరం కానీ అనుమానపడము. మరి మనం తిరిగి వస్తే ఆ దేవుడు ఎందుకు క్షమించడు? ఎందుకు మనపై జాలి చూపడు? ఎందుకు మనల్ని కరుణించడు? మనకు తెలుసు, మన జీవితంలో కొన్నిసార్లు మనకి మనంగా ద్రోహం చేసుకుంటాము. మన స్నేహితులకి, కుటుంబం వారికి, చివరికి దేవునికి కూడా ద్రోహం చేసి ఉంటాము. కాబట్టి అలాంటి సందర్భాలను స్మరించుకొని ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం క్షమాపణ పొందాలి. అలా క్షమాపణ పొందినప్పుడు తప్పనిసరిగా దేవుడు, దేవదూతలు మన విషయమై సంతోషిస్తారు. కనుక ఈ దివ్య పూజా బలిలో ప్రియ సహోదరి సహోదరులారా, ద్రోహం కొన్నిసార్లు మనకి మనంగా చేసుకుంటాము, కొన్నిసార్లు
మనకు సంబంధించిన వారికి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, వారికి కూడా వ్యతిరేకంగా ద్రోహం చేసి ఉంటాము. కొన్నిసార్లు క్రైస్తవ సంఘానికి కూడా ద్రోహం చేసి ఉంటాము. కొన్నిసార్లు సంఘమునకి, క్రైస్తవులకి కాకుండా ఇతరులకు కూడా మన స్వార్థ విషయమై, మనకి లాభం విషయమై ద్రోహం చేసి ఉంటాము. అలాంటి సందర్భాన్ని స్మరించుకొని క్షమించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ, ఆ దయగల దేవుని కృప వలన రాబోయే పాస్కా మహోత్సవాన్ని ఆనందంతో జరుపుకునే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు ప్రేమతో పునీత పేతురుపై స్థాపించిన ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, గురువులను, నీ విశ్వాసానికి పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. తండ్రి, వీరిని ఆశీర్వదించి దీవించి పశ్చాత్తాప హృదయముతో నీ చెంతకు మరలి ఒక నూతన జీవితాన్ని జీవించే యోగ్యతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, మేము మా జీవితంలో మాకు మేము ద్రోహం చేసుకున్నాము, మా కుటుంబాలకు ద్రోహం చేశాము, మా సంఘానికి ద్రోహం చేశాము, మరియు మా దేవుడవైన నీకు వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాము. మా పాపాన్ని ఒప్పుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. తద్వారా మేము పాపక్షమాపణ పొంది నీ సన్నిధిలో నూతన సృష్టి అయిన క్రీస్తుని పోలి జీవించేలాగున అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ఈ పిల్లల చెరువు విచారణను ఆశీర్వదించండి. మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి. మా జీవితంలో మేము చేసే ప్రతి తప్పును క్షమించండి. మేము మా కుటుంబమునకు, మా సంఘమునకు వ్యతిరేకంగా ద్రోహము చేయకుండా నీ సన్నిధిలో నీతిమంతులుగా జీవించే యోగ్యతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రసారము ద్వారా నీ వాక్యము భూ దిగంతముల వరకు పంపబడుతూ ఉంది. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. కుటుంబ కలహములతో శాంతి సమాధానం లేక బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. లోక ఆశలతో, ప్రపంచ వ్యామోహములతో, చెడు వ్యసనాలకు దగ్గరవుతున్న యువతను దీవించి కాచి కాపాడండి. చిన్నారి బిడ్డలు విశ్వాస జీవితంలో పయనించుటకు నీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా, మరియ తల్లి ప్రార్థనల ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. స్వీకరించవా నా ప్రేమ కానుక, ఆదరించవా దీన కానుక, స్వీకరించవా నా ప్రేమ కానుక, ఆదరించవా నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక, ఆదరించవా నా దీన కానుక, స్వీకరించవా నా ప్రేమ కానుక, ఆదరించవా. సహోదరి సహోదరులారా, పాప క్షమాపణకై నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగములతో స్వీకరింపుము. ఏ దివ్య బలిలో నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును కొనియాడు మేము అతని శ్రమ ఫలమును విశ్వాసపూరిత మనస్సులతో స్వీకరించినట్లు
కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మాకు రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా నేను స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే
విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగ మరియమాతతోను, ఆమె యొక్క మహావిరక్త భర్తయు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. హేలైన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించని వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించని వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించని వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి నిత్య జీవమును ప్రసాదించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనలను కాపాడును గాక. ఆమేన్. కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే, చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత నీ దివ్యాహారం, చాలంత కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంత నీ దివ్యాహారం.
ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే తీసుకోండి మీరు నా శరీరమని స్మరించండి గాయపడిన దేహాన్ని తీసుకోండి మీరు నా శరీరమని స్మరించండి గాయపడిన దేహాన్ని ఆరోగించగా ఆనందించగా ఆరగించగా ఆనందించగా ఆశగా ఆరాధించగా అనుసరించగా నా జీవన ఆశగా ఆరాధించగా అనుసరించగా నా జీవన ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే వేడుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే వేడుకోమంటే అందుకోండి మీరు స్వీకరించండి నూతన పాత్ర అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర పానము చేసిన ప్రార్థన చేసగా పానము చేసగా ప్రార్థన చేసగా ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చగా సేవ చేసగా నా రక్షణ దాకా ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చగా సేవ చేసగా నా రక్షణ దాకా స్మరించరా జీవితాంతము వరకు నిన్నే నిన్ను భుజించరా జీవితాంతముగా ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే కోరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంట కృపగలని దివ్య సంప్రసాదం చాలు చాలంట నీ దివ్యవరం చాలంట కృపగలని దివ్య సంప్రసాదం చాలు చాలంట నీ దివ్యవరం మనుష్య కుమారుడు సేవించటకే గాని సేవింపబడుటకు రాలేదు. అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పాస్కా పరమ రహస్యములలో సదా పాల్గొను భాగ్యమును నీ విశ్వాసులకు దయచేయమని ప్రార్థించుచున్నాము.
రానున్న నిత్య జీవపు బహుమతి కొరకు ఆసక్తితో నిరీక్షించు వరమును కూడా వారికి అనుగ్రహింపుము. వారు సత్క్రియలందును వారికి నూతన జన్మమును ప్రసాదించిన దివ్య సంస్కారముల నిర్వహణ యందును భక్తిమంతముగాను బాధ్యతాయుతముగాను వ్యవహరింతురుగాక. నిత్య జీవమును ఆశతో వెదుకుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. భరించితివా ప్రభువా